పార్టీలో వారి కోసం వారి యొక్క పబ్బం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్టాలిన్ ఒక మీటింగ్ పెడితే ఇంతకుముందు మీతో చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పోయి అక్కడ సంఖ్యలో ఒక్కొక్కరు కూర్చున్నారు. అక్కడ వాళ్ళిద్దరు కూడా ఎందుకు కలిసి వెళ్ళారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి భయపడతా ఉన్నాయి. ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలన్నీ కూడా ఈరోజు అవినీతితో వారు కూడుకుపోయి ఉన్నారు. ఈ అవినీతిని కప్పించుకోవడానికి ప్రజల్లో వారి మీద ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ బలాన్ని ఆపడానికి ఈ రోజు మీటింగ్ పెట్టారు. కానీ డీలిమిటేషన్ విషయంలో కాజల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ, స్టాలిన్ మాట్లాడుతున్నటువంటి డిఎంకే పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అడుగుతా ఉన్నాను. డీలిమిటేషన్ కి ఎక్కడ దాని చర్చ జరిగిందనేది అసలు డీలిమిటేషన్ మీద చర్చే జరగలేదు. డీలిమిటేషన్ మీద విధి విధానం కూడా రాలేదు. అయినా ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా అవుతున్నారు. బీజేపీ దక్షిణాలు పెరుగుతున్నదే, కేరళలో ఒక సీటు గెలిచాము, మా ఓటు శాతం పెరిగింది, పాండిచేరిలో బీజేపీ అధికారంలో ఉంది, తమిళనాడులో మా ఓటు శాతం పెరిగింది, తెలంగాణలో 8 మేము గెలిచినాము, ఈరోజు ఆంధ్రలో మేము అధికారంలో కూటమిలో మేము భాగంగా ఉన్నాము. దక్షిణాదిగా బీజేపీ పెరుగుతుంది కాబట్టి ఈ పార్టీలన్నీ భయపడుతున్నాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ భాష అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు చెప్పేస్తున్నాను, ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నావు. మరి జీతాలు ఇస్తున్నప్పుడు నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ ఎలక్షన్ పోతే ఓరాలు చేస్తా ఉంటావు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత మేము చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఏ విషయంలో తీసుకున్నా కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల కోట్లతో డెవలప్మెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి. అదేవిధంగా నేషనల్ హైవే తీసుకుంటే 1,10,000 కోట్లతోని 2,200 కిలోమీటర్ల నుంచి 5,200 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా మొన్న రైల్వే లైన్ లో కూడా 5,750 కోట్లతోని మొన్ననే కొమ్మల్లో కూడా స్టేషన్ ఓపెన్ చేస్తామనే ఘనత భారతీయ జనతా పార్టీది. మొన్న చెల్లపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా తీసి 650 కోట్లు పెట్టిన తర్వాత మొన్న ఓపెన్ చేయడం జరిగింది. మొన్న అదేవిధంగా వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఏది తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి నడిపిస్తున్న ఓన్లీ ఈ ప్రభుత్వము. ఏ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ మీద లోకల్ పార్టీస్ కూడా దీని మీద నడుస్తా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ హయాంలో సర్వశిక్ష అభిమానం ఏదైతే ఉందో 28 రోజుల్లో స్ట్రైక్ చేసినా కానీ పక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు 6,000 జీతాలు 6,000 రూపాయల జీతాలు ఎక్కువ ఇచ్చి అక్కడ సర్ప్లస్ బడ్జెట్ లేకున్నా కానీ వాళ్ళు ఇస్తున్నది దాన్ని బట్టి చూసి మీరు నేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎక్కడైతే ఉన్నదో వాళ్ళకి పర్మిట్ చేసిన ఘనత ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, డిగ్రీ జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు హైకోర్టు ఏమిచ్చిందంటే జడ్జిమెంట్ ఎవరైతే ఉన్న వాళ్ళలో కనీసం పర్మిట్ చేసి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పారు. అది దున్నపోతు మీద వారపడ్డట్టే ఉంది. అది ఇవ్వలేదు. కనీసం ఎంటీఎస్ అని ఇవ్వని చెప్పారు. మినిమం టైం స్కేల్ ఇవ్వని చెప్పారు. అది ఇవ్వలేదు. ఏ విషయంలో తీసుకున్నా కానీ ఇది ప్రభుత్వం ఫెయిల్ ఉన్నది. ఏముందంటే సెక్రటరీ పోతే 20% అమౌంట్ ఇస్తేనే వాళ్ళకు అమౌంట్ శాంక్షన్ అయితే ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.